హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలుగు బిట్స్‌నైతే చూద్దామండి. ఇవి టెట్‌కి సంబంధించిన పేపర్ మనకి రీసెంట్‌గా 2024లో జరిగింది కదా! 14థ్ రోజు అక్టోబర్‌లో జరిగిన మార్నింగ్ సెషన్‌కి సంబంధించిన పేపర్ అండి ఇది. ఈ పేపర్ ఆల్రెడీ నేనైతే వీడియో అయితే చేశాను. కొన్ని బిట్స్ అయితే ఆ వీడియోలో ఉన్నాయి. మిగతా కంటిన్యూషన్ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే చేస్తున్నానండి. ఈ వీడియోలో ఈ బిట్స్ అయితే మీరు చూసి చెయ్యండి. ఇది ఏపీ డిఎస్సికి పనికొస్తదనే ఉద్దేశంతో ఈ పేపర్‌ని అయితే తీసుకున్నాను. ఇది రీసెంట్‌గా జరిగిన సిలబస్ మారినప్పుడు నుంచి ఉన్న పేపర్ కాబట్టి ఇలాంటి బిట్సే రావచ్చు అనే ఉద్దేశంతోటి నేను ఏపీ డిఎస్సికి మనకి తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ తెలుగు కంటెంట్ మనకి 40 బిట్స్, మెథడాలజీ 20 బిట్స్, 20 మార్క్స్‌కి, 40 మార్క్స్‌కేమో కంటెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్‌కి అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ 80 బిట్స్ అయితే వస్తాయి కంటెంట్ నుంచి. మెథడాలజీ నుంచి 40 బిట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇవైతే నేను తెలుగు పేపర్‌నైతే తీసుకున్నానండి. ఇది పేపర్ 1కి సంబంధించిన పేపర్. ఇది హెచ్‌జిటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. హెచ్‌జిటి వాళ్ళకి కూడా తెలుగు ఉంటుంది కాబట్టి హెచ్‌జిటి వాళ్ళు కూడా చేస్తే బావుంటుందా అనే ఉద్దేశంతో ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఈ తెలుగుదే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నైతే చూడండి. ఛానల్‌లో నేను సిలబస్‌నైతే అప్‌లోడ్ అయితే చేశానండి. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి చేయడం అయితే జరిగింది. సోషల్ సిలబస్సు, బయాలజీ సిలబస్సు, హెచ్‌జిటి సిలబస్సు, స్కూల్ అసిస్టెంట్ సిలబస్సు, తెలుగు సిలబస్సు అన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ప్లే లిస్ట్ పెట్టానండి. మీరెళ్లి అవి ఒకసారి అయితే చూడండి. మన సైకాలజీకి సంబంధించిన బిట్స్ కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. తెలుగుకు సంబంధించిన బిట్స్ కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ, పీజీటీ సిలబస్ కూడా ట్రాన్స్‌లేషన్ చేసి నేనైతే పెట్టాను. సోషల్‌కి సంబంధించింది, తెలుగుకు సంబంధించినవి 2 సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. అది కూడా మీరు వెళ్ళి ఒకసారైతే సిలబస్ ప్రకారం మీరైతే చదవడానికైతే ట్రై చేయండి. టైం అయితే మనకి లేదండి. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఫాస్ట్‌గా రివిజన్ అయితే చెయ్యండి. రోజొక పేపర్ అయితే చేయండి. ఎందుకంటే పేపర్ చేయడం వల్ల మీకేం యూజ్ అవుతుందంటే, బిట్స్ ఎలా ఇస్తున్నారు ఎగ్జామినర్ అనేది విషయం అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోయి మనం వీడియోలో మిగతా బిట్స్ అయితే చేద్దామండి. ప్రాక్టీస్ చేసుకుంటా అయితే మనం మాట్లాడుకుందాము. మీకు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి? ఎన్ని మార్క్స్‌కొస్తుంది పేపరు? ఇవన్నీ అయితే నేను చెప్పడం అయితే జరిగింది కదా! ఇప్పుడు చూడండి. చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం ఏమిటి? ఇక్కడ కన్న తల్లి స్పర్శ అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చల్లని ప్రభాత పవనము సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ హాయినిస్తుంది అనేది థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఒంటిని తాకుతుంది. ఇక్కడ చూడండి ఉపమేయము అంటే మనము అని గుర్తుపెట్టుకోండి. ఉపమేయము అంటే మనము. దేనితో పోలుస్తున్నామో పోల్చే వస్తువునేమంటారు? ఉపమానము అని అంటారు. ఇక్కడ ఉపమేయము. చల్లని ప్రభాత పవనము ఒంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది. ఇక్కడ కన్న తల్లి స్పర్శ అనేదేంటి ఇక్కడ? మనకి ఉపమానము. ఇక్కడ మనకడిగిందేంటి? ఉపమేయము. మనకు ఇక్కడ చూడండి చల్లని ప్రభాత పవనము. ఇక్కడ చల్లని ప్రభాత పవనం గురించి ఈ చల్లటి ప్రభాత పవనము అనేది ఉపమేయమండి. ఈ ఈ ప్రభాత పవనాన్ని ఒంటికి తాకితే ఏ విధంగా ఉంటుందంటున్నారు? కన్నతల్లి స్పర్శలా ఉంటుంది. కన్నతల్లి స్పర్శ అనేది ఉపమానము. లా అనేది ఉపమా వాచకము. ఇక్కడ చూడండి చల్లని ప్రభాత పవనము. మీరు అలా వివరంగా మీరు చదువుకుంటేనే మీకు ఇ అర్థమైతది. ఏ బిట్ అయినా చేయగలుగుతారు. ఈ క్రింది వాటిలో మధ్య గురువు గల ఘనము ఏమిటి? చూడండి మధ్య గురువు ఉండే ఘనం ఏంటి? బజస, ఎరత అంటే అంటే ఆది గురువు. జ అంటే జ అంటే మధ్య గురువు. స అంటే అంత్య గురువు. యా, రా, త అంటే యా అంటే మొదటి లఘువు. రా అంటే మధ్య లఘువు. త అంటే అంత్య లఘువు. ఇక్కడ ఏమడిగారు? మధ్య గురువు అనేది అని అడిగారు. మధ్య గురువు అంటే ఏమొస్తది మనకి? జాగణం అయితే వస్తది. చూడండి
మనకి ఎంత హార్డ్‌గా అడుగుతున్నారంటే టెట్‌లోనే మనకి ఇంత హార్డ్‌గా అడిగారంటే, మనకి డీఎస్సీలో ఇంకా హార్డ్‌గా అడుగుతారు. మీరు అలా గమనిస్తూ మీరు రాయండి. ఇక్కడ సా అంటే మీకేం బడ్జెట్ సా అంటే అంచె గురువు ఉంటదండి ఇక్కడ. ఇక్కడ రా అంటే మధ్య లఘువు ఉంటది. ఇక్కడ నా అంటే 3 లఘువులు ఉంటాయి. ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్వెషన్. ఘ, ఝ, ధ, భ అనునవి అంతస్తాలు, అనునాసికాలు, వర్గ ఎక్కులు, ఊష్మాలు. ఇక్కడ మీకు అన్నీ తెలుసు. అంతస్తాలు అంటే ఏంటి? యా, రా, లా వి అంతశ్యాలు అయితే. అనునాసికాలంటే వ మనకు పంచమ అక్షరాలు హల్లుల్లో ఉండే పంచమ ఇన్య, అన, నా, మా అనునవి అనునాసికాలు. ముక్కుతో పలికే వాటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. వర్గ ఎక్కులు అంటే మనకి రెండవ మనము క, ఖ, గ, ఘ, ఇన్య అంటాం కదా! రెండవసారి కా తర్వాత వచ్చే అక్షరాన్ని రెండవ హల్లుని మనము వర్గ ఎక్కులు అంటారు. ఊష్మాలు అంటే మనము ఊది పలికే వాటిని ఊష్మాలు అంటారు. ఊ, ఊ, ష ఇవి ఊష్మాలు. ఇప్పుడు మనకి ఇవి వర్గ ఎక్కులు. చూడండి ఇక్కడ ఈ క్రింది వాటిలో ద్విగు సమాస పదాలని గుర్తించండి. ద్విగు అంటే మనకి ఒక సంఖ్య ఉంటది. ఒక నామవాచకం ఉంటది. ఇక్కడ మనకి ఒక సంఖ్య, ఒక నామవాచకం ఉండే వాటిని ఏమంటారు? ద్విగు సమాసం అంటారు. దీంట్లో ద్వి అంటేనే సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. ద్వంద్వ అంటే 2 పదాలు ఉండాలి. 2 నామవాచకాలు ఉండాలి అక్కడ. 2 పదాలు ఉంటాయి. ఇక్కడ ద్విగు సమాసం అంటే ఒకటి షణ్ముఖుడు. షణ్ముఖుడు అనేది ఇక్కడ ఏ సమాసం అయితదండి ఇది? బహువిహిరి సమాసము అవుతది. ఇక్కడ షణ్ముఖాలు. షణ్ అంటే ఇక్కడ 8 అనే సంఖ్య ఉంటది కదా! షణ్ముఖాలు 8 ముఖాలు కలిగి ఉండడం. త్రినేత్రుడు. త్రినేత్రుడు అనేది బహువ్రీహి సమాసం. త్రినేత్రాలు. అన్నారు కదా ఇక్కడ 3 నేత్రాలు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆ, ఇక్కడ ఆ, ఇక్కడ త్రినేత్రాలు. ఇవి 2 ఉన్న ఆన్సర్ మనకి సరైన సమాధానం అవుతది. ఆ, ఈ అనేటివి సరైన సమాధానం. వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ప్రథమ పురుష ఏకవచనము, 2 ప్రథమ పురుష బహువచనము, 3 ఉత్తమ పురుష ఏకవచనము, 4 మధ్యమ పురుష ఏకవచనము. ఇక్కడ చూడండి వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ఇక్కడ మొదటి ప్రథమ విభక్తి, ద్వితీయ ఉత్తమ పురుష, మధ్యమ పురుష అనేవి మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి అర్థం కావాలి కదా! అందుకనే చెప్తున్నాను. నేను ఉత్తముడు. నీ గురించి నువ్వు చెప్పుకునేదాన్ని ఉత్తమ పురుషలో చెప్తావు. మధ్యమ పురుషులో చెప్పేవి నీ గురించి చెప్పడాన్ని మధ్యమ పురుషులో నువ్వు చెప్తావు. వేరే ఎక్కడో ఉన్న వారి గురించి అతను, ఆమె అని చెప్తారు కదా! ఆమె అని చెప్పే వాళ్ళ గురించి ఏం చెప్పాలి? వాళ్ళని ప్రథమ పురుష అనాలి. ఇక్కడ వారు అని ఇచ్చారు కాబట్టి అతను అంటే ఒక వ్యక్తి గురించి ఇయ్యలేదు. వారు అంటే ఇక్కడ బహువచనం. కాబట్టి ఇక్కడ మనకి వారు అనేది ఏంటి? ఇక్కడ బహువచన రూపంలో వస్తది. ప్రథమ పురుష బహువచనం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ వారణాసి, సెకండ్ ఆప్షన్ బుద్ధగయ, థర్డ్ ఆప్షన్ ప్రయాగ, ఫోర్త్ ఆప్షన్ లుంబిని. ఇక్కడ చూడండి మనకి బుద్ధుడికి జ్ఞానోదయం అయింది బుద్ధ గయలోనే మనకి ఈయనకి జ్ఞానోదయం అయితే అయ్యింది. క్రింది వాణిలో సరి అయిన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఏ వాక్యం అన్నారు? సంక్లిష్ట వాక్యం అన్నారు. ఫస్ట్ ఆప్షన్ పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. అంటే సంక్లిష్ట వాక్యం అంటే 2 అసమాపక క్రియలైతే ఉంటాయండి. అసమాపక క్రియతో ఉండి సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యాన్ని సంక్లిష్ట వాక్యము అని అంటారు. ఇక్కడ చూడండి పద్మ నిద్ర లేచి స్నానం చేసి 2 సమాపక క్రియలు ఉండే వాటిని ఏమంటారు?
సామాన్య వాక్యము అని అంటారు. పద్మ నిద్ర లేచి స్నానం చేసింది మరియు బడికి వెళ్ళింది. పద్మ నిద్ర లేచి స్నానం చేస్తుంది మరియు బడికి వెళ్తుంది. పద్మ లేస్తుంది, స్నానం చేస్తుంది. ఇక్కడ చూడండి. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇక్కడ చూడండి. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇక్కడ చేసి, లేచి అనేటివి వస్తున్నాయి కదండి. ఇవి అసమాపక క్రియలు. క్రింది వాటిలో తాళవ్యము అంటే ఏమిటి? చూడండి. ర, ల, అల, య. ఇక్కడ తాళవ్య పదాలు ఏమిటి అనేది ఇచ్చారు. యా అనేది తాళవ్యము. శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ దృష్టి లేఖనము, సెకండ్ ఆప్షన్ ఉక్త లేఖనము, థర్డ్ ఆప్షన్ వరవడి, ఫోర్త్ ఆప్షన్ ఉక్త రచన. ఇక్కడ మూడిటికి సమన్వయం చేసేది దృష్ట లేఖనం అంటే ఏమిటి, ఉక్త లేఖనము. ఇవి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. మీ కాన్సెప్ట్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో అయితే చూసారు కదండి. మీరు ఒక లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే కదండి ఇది. అందుకని మీరు ఒక లైక్ అయితే చేస్తే ఈ వీడియో ముందుకైతే ఇంకా కొంతమందికైతే ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో లైక్ అయితే చేయమని చెప్తున్నాను. ఉక్త లేఖనము. మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓవరాల్గా మీరు దీంట్లో ఎన్ని బిట్లు అయితే చేశారో చెప్పండి. దీన్ని బట్టి మీకు డిఎస్సి వస్తుందా రాదా అనేది కూడా మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవచ్చు. అనుమానోత్పత్తి పద్ధతికి గల పేరు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ సంప్రదాయ పద్ధతి, సెకండ్ ఆప్షన్ ఆధునిక పద్ధతి, థర్డ్ ఆప్షన్ ఉదాహరణ పద్ధతి, ఫోర్త్ ఆప్షన్ శాస్త్ర పద్ధతి. చూడండి. అనుమానోత్పత్తి పద్ధతికి గల పేర్లు ఏమిటి అని అడుగుతున్నారు. చూడండి. ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అనేటివి అనుమానోత్పత్తికి సంబంధించిన మారు పేర్లు. నెక్స్ట్, కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా కల బోధనా పద్ధతి. కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి ఏమిటి? చూడండి. ఫస్ట్ ఆప్షన్ కిండర్ గార్డెన్, సెకండ్ ఆప్షన్ మాంటిసోరీ, థర్డ్ ఆప్షన్ డాల్టన్, ఫోర్త్ ఆప్షన్ సూక్ష్మ బోధన. ఇక్కడ కిండర్ గార్డెన్ పద్ధతి అనేది మనకి సరి అయిన సమాధానము. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది ఎవరు? చూడండి. వస్తువును ఉత్పత్తి చేసి దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ వాని యొక్క ప్రయోజనాలను నొక్కి చెప్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్న శాస్త్రవేత్త ఎవరు? ప్రొబెల్, సెకండ్ ఆప్షన్ వెబ్స్టర్, థర్డ్ ఆప్షన్ ఆల్బర్ట్, ఫోర్త్ ఆప్షన్ హ్యూగో. చూడండి. వెబ్స్టర్ అనేది ఈ ఆన్సర్కి క్వశ్చన్కి సరైన సమాధానం. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్నాపత్రం లక్షణము. చూడండి. ఫస్ట్ విశ్వసనీయత, సెకండ్ ఆప్షన్ ఔపయోగిత, థర్డ్ ఆప్షన్ వ్యాపకత, ఫోర్త్ ఆప్షన్ వస్తునిష్టత. ఇక్కడ మనకి ఒక ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉండాలి అనేది అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. చూడండి. ఇక్కడ అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలి అని చెప్పే ప్రశ్నాపత్రం ఏదంటే వ్యాపకత. అంటే అన్నీ వ్యాపకత అనేది సరైన సమాధానము. ఇప్పుడు ఇంతతోటైతే ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నానండి. మనకి ఇది హెచ్జిటి పేపర్, హెచ్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి రెండిటికి తెలుగు బిట్స్ అయితే యూజ్ అవుతాయనే ఉద్దేశంతో తీసుకోవడం అయితే జరిగింది. నేను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి. ఇప్పుడు చాలామంది మాది సోషల్ కంటెంట్ అని ఇప్పుడు చెప్తున్నారండి మీరు.
అర బహుశా మీరు ఇప్పుడు చూసుండొచ్చు ఆ వీడియోని. అందుకే మాది సోషల్ అని పెడుతున్నారు. చాలా సంతోషమండి. సోషల్ బిట్లు గూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి. టెట్ పేపర్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను సోషల్‌ది ఒకటి. మీరు వీడియోస్‌నైతే ఫాలో అవుతూ ఉండండి. మీకు ప్రతిరోజు నేనొక వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఆ వీడియోని మీరైతే ఖచ్చితంగా బిట్స్ అయితే చేయండి. ఇవన్నీ నేను మళ్ళీ ప్లే లిస్ట్‌లో పెడతాను. మీరు మీకు రాని వాటినైతే నోట్ అయితే చేసుకోండి. నోట్ చేసుకొని మళ్ళీ ఆ బిట్స్‌నైతే మళ్ళీ 1 ఆర్ 2 డేస్ తర్వాత మీకెప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు యూట్యూబ్‌లో పెట్టుకొని, చూసుకొని, వాయిస్ వింటూ మీరు ఆన్సర్స్ మీ ఓన్‌గా బ్రెయిన్‌లో చేసేసేయండి. అలా గూడా చేయండి. ఇలా అయినా మీకెలా వీలైతే అలాగా బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. చాలామంది మంచి చూస్తున్నారండి. చాలా సంతోషము.